ఆ సినిమాలో నటించి తప్పు చేశా, ఇప్పటికీ బాధపడుతూ ఉంటా. తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన నటి సదా గురించి ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం. 2 దశాబ్దాలకు పైగా కొనసాగిన ఆమె సినీ ప్రయాణం, ఎదుగుదల, ఎదురైన సవాళ్లు, కెరీర్లో వచ్చిన అనుకోని మలుపులు ఇవన్నీ కలిపి నిజంగా ఒక ఇంట్రెస్టింగ్ జర్నీ. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సదా చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక స్టార్ హీరోయిన్ గా ప్రేక్షకుల ప్రేమను పొందిన ఆమె ఎందుకు తక్కువ సినిమాలు చేశారు, ఎందుకు కెరీర్ మధ్యలో గ్యాప్ వచ్చింది, ఇండస్ట్రీలో నిజంగా అసలు ఏం జరిగింది, ఇవన్నీ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. తెలుగు సినీ ఇండస్ట్రీలోకి కొత్తగా అడుగుపెట్టిన సమయంలోనే భారీ విజయాన్ని అందుకున్న హీరోయిన్లలో సదా ఒకరు. ఆమె నటించిన జయం సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని సాధించింది. ఆ సినిమా విడుదలైన వెంటనే సదా పేరు ప్రతి ఇంట్లో వినిపించింది. ముఖ్యంగా ఆ సినిమాలో ఆమె చెప్పిన "వెళ్ళవయ్యా వెళ్ళు" అనే డైలాగ్ అప్పటి యువతలో ఒక ట్రెండ్ గా మారింది. ఇక థియేటర్లలో ప్రేక్షకులు ఆ ఒక్క డైలాగ్ కోసం ఎదురు చూసేవారట. ఒక కొత్త హీరోయిన్ కు ఇంతటి రేంజ్ క్రేజ్ రావటం అరుదు. అయితే అంత పెద్ద హిట్ వచ్చిన తర్వాత కెరీర్ మరింత వేగంగా సాగాల్సి ఉండగా సదా జీవితంలో మాత్రం విభిన్నమైన మలుపులు వచ్చాయి. తన ఇంటర్వ్యూలో తను చెప్పిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, అవకాశాలు రాలేదని కాదు, అవి నా వరకు చేరలేదు అని. ఇది చాలా మందిని ఆలోచింపజేస్తుంది. అప్పట్లో సోషల్ మీడియా లేనిదే, నేరుగా కమ్యూనికేషన్ వ్యవస్థ బలంగా లేకపోవటం, ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లేకపోవటం, ఇవన్నీ కలిసి తన కెరీర్ పై ప్రభావం చూపాయని ఆమె చెప్పారు. ముంబైలో నివసించడం వల్ల తెలుగు ఇండస్ట్రీకి దూరం అయ్యానని కూడా వెల్లడించారు. నిర్మాతలు లేదా దర్శకులు సంప్రదించారని చెప్పినా ఆ అవకాశాలు మధ్యలో ఎక్కడో ఆగిపోయేవని ఆమె బాధ వ్యక్తం చేశారు. సదా కెరీర్లో మరో భారీ మైలురాయి అపరిచితుడు. దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించింది. ఆ సినిమాలో సదా చేసిన పాత్ర ప్రేక్షకులకు బాగా నచ్చింది. సినిమా విజయం ఎంత పెద్దదో అప్పట్లో తనకు పూర్తిగా తెలియలేదని ఆమె చెప్పారు. తాను సినిమా నేపథ్యం లేని కుటుంబం నుంచి రావటం వల్ల నటనపై మొదట్లో పూర్తి నమ్మకం లేదని, అందుకే జయం తర్వాత చదువుల కోసం మళ్ళీ వెళ్లిపోయానని తెలిపారు. ఒక స్టార్ హీరోయిన్ గా ఎదుగుతున్న సమయంలోనే ఇలా కెరీర్ కు బ్రేక్ ఇవ్వడం చాలా అరుదైన విషయం. సదా మాట్లాడుతూ మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ప్రేక్షకులు తరచుగా మీ ప్రతిభకు తగిన గుర్తింపు రాలేదు అని చెప్తూ ఉంటారని, కానీ దానికి సమాధానం తన దగ్గర కూడా లేదని చెప్పారు. కొన్ని విషయాలు మన నియంత్రణలో ఉండవని ఆమె అంగీకరించారు. సినిమా ప్రపంచం బయట నుంచి కనిపించేంత సులభం కాదని, చాలా నిర్ణయాలు మన చేతుల్లో ఉండవని ఆమె స్పష్టం చేశారు. కెరీర్ లో గ్యాప్ వచ్చినా తిరిగి వచ్చిన ప్రతిసారి ప్రేక్షకులు అదే ప్రేమతో స్వాగతించారని చెప్పినప్పుడు ఆమె మాటలో నిజమైన ఆనందం కనిపించింది. ఇక హీరోయిన్లతో చేసిన సినిమాల విషయానికి వస్తే, నితిన్, ఉదయ్ కిరణ్ వంటి యువ హీరోలతో చేసిన సినిమాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయని సదా గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా రొమాంటిక్ పాత్రలో ఆమె నటన సహజంగా ఉండటం వల్ల ప్రేక్షకులు ఆమెను తమ ఇంటి అమ్మాయిలా భావించేవారు. ఇదే ఆమెకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ తీసుకొచ్చింది. చాలా మంది మాట్లాడుకున్న మరో అంశం ఏంటి అంటే, రాను రానంటూనే చిన్నదో పాట రీమేక్ లో సదా నటించలేదని వార్తలు. ఈ విషయం గురించి కూడా ఆమె క్లారిటీ ఇచ్చారు. తనను అసలు ఎవరు స్పందించలేదని, తాను తిరస్కరించానని వార్తలు నిజం కాదని చెప్పారు. చాలా ప్రాజెక్టులు తన వరకు చేరకపోవడం వల్లే ఇలాంటి అపోహాలు వస్తాయని ఆమె వివరించారు. ఇది వినగానే ఇండస్ట్రీలో కమ్యూనికేషన్ గ్యాప్ ఎంత పెద్ద ప్రభావం చూపుతుందో అర్థమవుతుంది. ఇక కెరీర్ లో అత్యంత చర్చనీయాంశంగా మారిన చిత్రం టార్చ్ లైట్. ఈ సినిమాలో ఆమె చేసిన పాత్ర చాలా బోల్డ్ గా ఉండటం వల్ల పెద్ద చర్చ జరిగింది. తాను స్వభావానికి బీడియమైన వ్యక్తినైనా ఒక మహిళ కథను చెప్పాలనే ఉద్దేశంతో ఆ పాత్రను అంగీకరించానని సదా చెప్పారు. కానీ ప్రేక్షకులు ఆ కథలోని భావాన్ని చూడకుండా సదా ఎందుకు చేసింది అని విమర్శించడంతో ఆమె షాక్ అయ్యారట. ఒక మంచి ఉద్దేశంతో చేసిన పని తప్పు అయ్యిందేమో అన్న భావన కూడా కలిగిందని ఆమె చెప్పడం చాలా భావోద్వేగంగా అనిపించింది. బోల్డ్ పాత్రలు చేయకూడదనే నియమం తనకు లేదని, కానీ కథకు అవసరం ఉంటే మాత్రమే చేస్తానని ఆమె స్పష్టం చేశారు. ఒక నటిగా కొత్త విషయాలను ప్రయత్నించాలి, కానీ ప్రేక్షకుల అంచనాలు కూడా పెద్ద పాత్ర పోషిస్తాయని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది నిజంగా ప్రతి నటుడు ఎదుర్కొనే క్లిష్ట పరిస్థితి. సదా మాటల్లో మరో ముఖ్యమైన విషయం ప్రేక్షకులతో తీసుకున్న బంధం. 2-3 సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ తిరిగి వచ్చినప్పుడు అదే ప్రేమ, అదే ఆదరణ లభించడం తన అదృష్టమని ఆమె అన్నారు. ఇది ఒక నటికి లభించే అత్యంత పెద్ద అవార్డు. ప్రేక్షకుల ప్రేమను ఆమె భావోద్వేగంగా చెప్పారు. మొత్తానికి చూస్తే సదా సినీ ప్రయాణం అనేది కేవలం హిట్లు, ఫ్లాప్లు కాదు, అది అవకాశాల కోసం ఎదురు చూసిన ఓ ఆర్టిస్ట్ కథ. ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లేకుండా నిలబడిన ఓ నటీమణి ప్రయాణం. విజయాలు వచ్చినా వినయంగా ఉండటం, విరామాలు వచ్చినా తిరిగి లేచి ధైర్యం చూపిన మహిళ కథ. అందుకే ఈ రోజు కూడా సదా పేరు వినగానే
ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన ఫీలింగ్ వస్తుంది. ఇప్పటికీ ప్రేక్షకులు ఆమెను మళ్ళీ పెద్ద సినిమాలో చూడాలని కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఆమె యాక్టివ్ గా ఉండటం, రియాలిటీ షోలో కనిపించడం ద్వారా అభిమానులతో కనెక్ట్ అవుతున్నారు. సినీ పరిశ్రమ మారిపోయినా ప్రేక్షకుల ప్రేమ మాత్రం మారలేదని సదా ప్రయాణం చెప్తుంది. ఇక మీ అభిప్రాయం ఏమిటి? సదా నిజంగా తగిన స్థాయి స్టార్డమ్ పొందలేదా? ఆమె కెరీర్ కు వచ్చిన గ్యాప్ ఇండస్ట్రీ కారణమా లేక టైమింగ్ కారణమా? మీ అభిప్రాయాలను తప్పక కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి సినీ విశ్లేషణలు, స్టార్ ఇంటర్వ్యూ స్టోరీలు, ఆసక్తికర విషయాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు.